వస్తుందా చూసుకుంటే తేడా రాదు. ఒకవేళ మనకి ఎక్కువ వస్తే మనకి ఏమవుతుందంటే ఒక సైడ్కి ఇలా గుంజపోయినట్టు నెక్ కూడా వంకరగా వస్తుంది, వెనక నెక్ కూడా వంకరగా వస్తుంది. ఇప్పుడు వెనక నెక్ చాలామంది బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ చూడండి మీరు, వాళ్ళు అటు తిరిగి ఉంటే ఇట్టుంటుంది వంకరగా. అది ఎందుకు ఉంటుంది? సైడ్ జాయింట్లు మనం తక్కువ చేస్తేనే అది ఉండేది, అర్థమైందా? సైడ్ జాయింట్ తక్కువ చేసినా, లేదంటే మనిషికి కూడా ఒకవైపు ఎక్కువ ఉంటుంది, మనిషి ఒకవైపు తక్కువ ఉంటుంది. రైట్ సైడ్ లావు ఉంటుంది ప్రతి మనిషికి. కొంతమందికి ఏమో 1/2 ఇంచు తేడా ఉంటుంది, కొంతమందికి 1/2 ఇంచు కూడా తేడా ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం చూసుకోవాలి. చూసుకొని ఈ టైట్ ఉన్నకెళ్ళి కొంచెం లూజు, ఈ లూజ్ ఉన్నకెళ్ళి కొంచెం టైట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి వంకరగానే కుట్టాలి, అర్థమైందా? ఆ వంకర అక్కడ పని చేయాలి మనకి, అది వంకరే ఇప్పుడు మనం చెప్పింది. అవి టిప్స్ అంటారు దాన్ని. కానీ అసలు లేకపోతే మనం కుడితే అది మన తప్పు అన్నట్టు. అలా మనం చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళని అలా మనం పట్టేసి మనం పని పట్టామనుకోండి 100% వాళ్ళకి సెట్ అయిపోతుంది. అలా మనం చూసుకుంటే చక్కగా సెట్ అయింది. ఇప్పుడు షేప్ వేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఇక యథావిధిగా చక్కగా మనం ఇలా చూసుకొని ఇక్కడ చిన్నగా మనం ఇలా తిప్పాలి. చిన్న కుట్టు, ఒక్కొక్క కుట్టుని మనం ఎడం తీసుకురావాలి, ఒక్కొక్క కుట్టుని ఇలా మూసుకుంటూ రావాలన్నమాట మధ్యలోకి వచ్చేసేసరికి. ఓకేనా? ఇక్కడికి వచ్చేసేసరికి మన ఖర్చు దగ్గరికి వచ్చేసేసరికి మనకి ఏంటంటే 1 ఇంచు లోపే ఉండాలి ఖర్చు, ఎందుకంటే మనం పెట్టింది అంతే అక్కడ, అర్థమైందా?